రంజాన్ అంటేనే షీర్ కుర్మా గుర్తొస్తుంది కదా. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకవేళ మనకి రంజాన్కి ఇంటికి పిలిచే ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు షీర్ కుర్మాని ఈజీగా ఇంట్లోనే చేసుకునేటట్టు నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా నచ్చుతుంది వీడియో. అండ్ ఈజీగా కూడా చిన్న చిన్న టిప్స్తోని ఎలా పర్ఫెక్ట్గా షీర్ కుర్మా చేసుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూర. ఇవన్నీ మనం ముందుగానే వీలైతే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఒకవేళ కుదరకపోతే ఒక 2 hours అలా నానబెట్టుకున్నా సరిపోతుంది. వాటన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి షీర్ కుర్మా కోసమే ఈ స్పెషల్ సేమియా అనేది ఉంటుంది. బయట డ్రై ఫ్రూట్ షాప్లో కానీ సూపర్ మార్కెట్లలో కానీ దొరుకుతుంది సన్న సేమియా. దీన్ని ఒక 100 grams తీసుకోవాలి. కరెక్ట్గా 1 లీటర్ పాలకి మనం 100 grams ఈ సేమియా వేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే కొంచెం గట్టిగా అలా కాకుండా మిల్కీగా క్రీమీగా అలా వస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా కొలతలతో తీసుకున్నట్లయితే. మనకు కూడా అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, కొంచెం రంజాన్కి స్పెషల్గా ఉంటుంది అలా తినడము. సో అలాగే మనకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ట్రై చేస్తే. మెయిన్గా ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకొని ఉంటాం కదా, అవి బాగా వేగాలి. బాగా బ్రౌన్ కలర్లో కొంచెం క్రిస్పీగా వేగినట్లయితే మనకి ఈ కుర్మాలో చాలా టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇవి మనం ముందుగా వేసుకోవాలన్నమాట. దీంట్లో ఈ సారపప్పు అనేది మెయిన్, చాలా టేస్ట్ని ఇస్తుంది. సారపప్పు లేకపోతే కంపల్సరీ తెచ్చుకొని వేయడానికి ట్రై చేయండి. అన్నీ కూడా బాగా ఇలా బ్రౌన్ కలర్లో వేయించిన తర్వాతనే మనం స్టవ్ ఆపుకోవాలి. ఎందుకంటే ఇలా ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అవి కూడా ఇవి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం మరిగేటప్పుడు వేయకూడదండి. మనము ఈ షీర్ కుర్మా పాలల్లో మరుగుతుంది కదా, ఆ టైంలో ఇవి అందులో వేయకూడదు. మనం సపరేట్గా తినేటప్పుడు యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో అండ్ అలాగే అదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సన్న సేమియా ఉంటుంది కదా, దీన్ని కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఇది ఎన్ని పాలకు చేస్తున్నామో, 1 లీటర్ పాలకు చేస్తున్నాం కదా, లీటర్ పాలు అంటే 4 గ్లాసులు పాలు. 4 గ్లాసులు పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే పాలు బాగా మరిగిన తర్వాతనే మనం ఈ సేమియా అనేది యాడ్ చేయాలి. ముందే మనం పాలతో పాటు యాడ్ చేసి లేదంటే ఎక్కువసేపు వీటితో పాటు మరిగించినా కానీ చాలా మెత్తగా గట్టిగా వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. ఇది సేమియా చేసినా ఇదే టిప్ ఫాలో అవ్వండి. సేమియా కొంచెం లూజ్గా బాగుంటుంది, టేస్ట్ కూడా గట్టిగా అవ్వకుండా. కొంతమంది సేమియా గట్టిగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది కొంచెం లూజ్గా పాయసం తాగినట్టుగా ఉంటే ఇష్టపడతారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టిప్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఏంటంటే పాలు మరిగేటప్పుడు సేమియా వేయాలి. అలాగే సేమియాని ఎక్కువసేపు 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు మరిగించకూడదు. ఎక్కువసేపు దాంట్లోనే ఉడకబెట్టినట్లయితే అది గట్టిగా అవుతుంది, ఎక్కువసేపు ఉడికిపోయి. మనం లాస్ట్లో మనకి సేమియా వేసిన 2 నిమిషాల తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ టిప్ ఫాలో అవ్వండి. సేమియా చేసినప్పుడు కూడా మంచి టిప్పు యూజ్ అవుతుంది తప్పకుండా సేమియా లూజ్ రావడానికి. అండ్ అలాగే పాలు మరిగిన తర్వాత ఇందులో మనకి ఒక 2 గరిటెలు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది షీర్ కుర్మా కాబట్టి మిల్క్ మేడ్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇందులో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. లేనట్లయితే ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే ఫుల్ క్రీమ్ ఉంటుంది కదా, పాల క్రీము, అదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పాలు మరిగిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్న సేమియాని, ఈ సన్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి పాలు మరుగుతూనే ఉన్నాయి. సిమ్లో కానీ పెట్టకూడదు, ఎందుకంటే సిమ్లో పెట్టినట్లయితే మరి గట్టిగా అయిపోతుంది సేమియా, ఎక్కువసేపు ఉడుకుతున్నట్టు. సో అలా కాకుండా మనం హైలోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉండాలి. ఇలా మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆ మరిగే పాలల్లో ఆ వేడికే మనకి సేమియా అనేది ఉడికిపోతుంది, దానికి సరిపడా ఉడికిపోతుంది అన్నమాట. మరి గట్టిగా ఉండదు, అలానే మెత్తగా అయిపోదు, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా షుగర్ యాడ్ చేసుకోవాలి.
షుగర్ యాడ్ చేసుకొని 1 నిమిషంలో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. మరీ దగ్గర పడ్డంగా అవసరం లేదు. మీరు ఉడుకుతూ అన్న భయం మాత్రం పెట్టుకోవద్దు. సేమియా కంపల్సరీ ఆ వేడికే ఉడికిపోతుంది. కావాలంటే చూడండి. ఇలా ఒక 2 యాలకులు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అది మనం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ అనేది క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ మెయిన్ టేస్ట్ అండి. అవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటాయి. సో ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలకే సేమియా కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా ఇలా దగ్గరకు అవుతుందన్నమాట, బాగా ఉడికిపోయి. సో మనకేం భయం అవసరం లేదు. సేమియా లాస్ట్లో వేసుకుంటే ఉడుకుతుందా లేదని భయం అస్సలు అవసరం లేదు. మంచిగా ఉడుకుతుంది ఇలా. సో మనం కూడా ఇంట్లో ఇలా మంచిగా కొలతలతోని పర్ఫెక్ట్గా షీర్ కుర్మా అనేది ట్రై చేయవచ్చు. దీనికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి యాజ్ ఇట్ ఈజ్గా రంజాన్ స్పెషల్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.